డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 96. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్? రెండు సంఖ్యల మొత్తం 20 మరియు వాటి ఉత్పత్తి 96. రెండు సంఖ్యల మధ్య తేడా ఏమిటి? వాడు రెండు సంఖ్యలు నేను ఎక్స్ వై అనుకుంటే వాటి యొక్క మొత్తం ఇచ్చాడు 20, అదేవిధంగా వాటి యొక్క లబ్ధం ఇచ్చాడు ఎక్స్ వై 96. అయితే వాటి యొక్క డిఫరెన్స్ అనేది అడిగాడు. నాకు తెలిసిన రిలేషన్స్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. అదేవిధంగా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎక్స్ మైనస్ వై ఇంకో రిలేషన్ అనేది నాకు తెలుసు. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు నాకు ఎక్స్ మైనస్ వై అడిగాడు. ఇప్పుడు నేను ఈ రెండు యాడ్ చేస్తాను. ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండు యాడ్ చేయడం వల్ల నాకు ఈ రెండు నేను డిఫరెన్స్ చేస్తున్నాను, మైనస్ చేస్తున్నా. మైనస్ చేయడం వల్ల నాకు ఇది 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 పోతుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మిగిలింది 4xy. నాకు ఎక్స్ మైనస్ వై అడిగాడు. నేను ఎక్స్ మైనస్ వైని ఇటువైపు తెచ్చుకుంటాను హోల్ స్క్వేర్ని. అప్పుడు నాకు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. నాకు ఎక్స్ మైనస్ వై అడిగాడు కాబట్టి ఎక్స్ మైనస్ వై ఇక్కడ వదిలేస్తే నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ వేస్తున్నాను 20 స్క్వేర్ మైనస్ 4 టైమ్స్ ఆఫ్ xy 96 స్క్వేర్ రూట్ 400. 20 స్క్వేర్ అంటే 4 ఇంటూ 100గా రాసుకుంటున్నా. మైనస్ 4 ఇంటూ 96 స్క్వేర్ రూట్ 4 కామన్ తీస్తే 100లో 96 తీయాలి. అంటే ఏమవుతుంది? ఇక్కడ వేస్తున్నాను 4 ఇంటూ 4. ఆప్షన్ 4. Option A, answer 4. Next question. If the sum of two numbers is 30 and the product is 50, then the sum of their reciprocals is. రెండు సంఖ్యల మొత్తం 30 మరియు ఉత్పత్తి 50 అయితే వాటి పరస్పర సంఖ్యల మొత్తం. రెండు సంఖ్యలు ఎక్స్ వై అనుకుంటే వాటి యొక్క మొత్తం 30, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది లబ్ధం అనేది 50 అయితే రెసిప్రోకల్ అడిగాడు 1/x ప్లస్ 1/y. ఎల్సిఎం తీసుకుంటే నాకు xy x ప్లస్ వై, అప్పుడు 30/50 అంటే 3/5. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 25 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 15. ది రేషియో ఆఫ్ ది నెంబర్స్ ఈజ్. xy అనుకుంటే వాటి యొక్క మొత్తం రెండు సంఖ్యల మొత్తం 25 మరియు వాటి వ్యత్యాసం 15 అంటే డిఫరెన్స్ అనేది 15. సంఖ్యల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఎక్స్ కావాలనుకుంటే యాడ్ చేసి బై 2 అంటే యాడ్ చేస్తే 40/2 అంటే 20. వై కావాలంటే డిఫరెన్స్ బై 2, వీటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 10/2 అంటే 5. 20/5 అంటే 5 1 జా 5 4 జా 4:1. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 16 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 63. ది సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు. రెండు సంఖ్యల మొత్తం 16, వాటి ఉత్పత్తి 63, వాటి పరస్పరం మొత్తం దీనికి సమానం. ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే xy అనుకుంటే x ప్లస్ వై అనేది మొత్తం 16, అదేవిధంగా ప్రోడక్ట్ అనేది 63. పరస్పరం అంటే 1/x ప్లస్ 1/y అంటే x ప్లస్ వై బై
xy 16/63 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 5:3 ఈజ్ 50. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్? 5:3 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 50. ఆ సంఖ్యల లబ్ధం ఎంత? 5:3 అంటే ఆ నెంబర్స్ 5x:3x అవుతాయి. వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. వీటి యొక్క డిఫరెన్స్ 2x = 50, x = 25. అంటే ఆ నెంబర్స్ x బదులు 25 వేస్తే ఇందులో మనకి ఆ నెంబర్స్ ఏమవుతాయి? 5 × 25, 3 × 25. వాటి యొక్క లబ్ధం అడిగాడు కాబట్టి మల్టిప్లికేషన్. 5 × 3 = 15, 25 × 25 = 625. ముందు 600 చేస్తున్నా. 15 600 చేస్తే నాకు 9000. నెక్స్ట్ 25కి 15 చేత చేయాలి. 15 × 5 = 75, 15 × 2 = 30, 37 అంటే 9375 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 3/5 of a number is 10 more than half of the second number. If 8 is subtracted from 3/7 of the first number, then it becomes 4 less than half of the second number. What is the sum of the two numbers? ఒక సంఖ్యలో 3/5 అనేది రెండవ సంఖ్యలో సగం కంటే 10 ఎక్కువ. ఒక సంఖ్యను నేను x అనుకుంటున్నా. మొదటి సంఖ్యలో 3/7 నుండి 8 తీసివేస్తే అది రెండవ సంఖ్యలో సగం కంటే 4 తక్కువ. రెండవ సంఖ్యని y అనుకుంటున్నాను. రెండు సంఖ్యల మొత్తం ఎంత? x + y అడిగాడు. 3/5 of a number అంటే 3x/5 of a number is 10 more than the second number half of అంటే y/2. అప్పుడు 3x/5 - y/2 అనేది 10కి ఈక్వల్. నెక్స్ట్ it becomes 4 less than half of the second number. 3/7 of the first number అంటే 3/7 of first number x. It becomes 4 less than the half of the second number. 8 is subtracted అన్నాడు ఇక్కడ. 8 is subtracted. అప్పుడు y/2 - 4. దీన్ని 3x/7 - y/2 = 4. దీనికి నేను ఎల్సిఎం తీసేస్తున్నా. ఎల్సిఎం తీసుకుంటే నేను ఎల్సిఎం 10 వస్తుంది. ఆ 10 చేత మల్టిపుల్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది నాకు? 6x. ఓకే, ఎల్సిఎం తీసేస్తాను. 10 6x - 5y = 10 అంటే 6x - 5y = 100. ఇక్కడ వచ్చేసరికి ఎల్సిఎం 14. 6x - 7y = 4. 6x - 7y = 56. ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 1 తీస్తాను. ఓకే, అప్పుడు 1 - 2 చేస్తాను. 1 - 2 మైనస్ ప్లస్ మైనస్. అప్పుడు 2y = 44, y = 22. y = 22ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x వాల్యూ వస్తుంది. y = 22 వేస్తే ఇక్కడ నాకు 11 అవుతుంది. 3x/5 - 11 = 10. 3x/5 = 21. 3 1 = 3 7 = x = 35, y = 22. నాకు టోటల్ అడిగాడు కాబట్టి 57 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది రేషియో ఆఫ్ 5 నెంబర్స్ ఆర్ 1:2:3:4:5 అండ్ దేర్ సమ్ ఈజ్ 30. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది సెకండ్ అండ్ ఫిఫ్త్ నెంబర్. 1:5
5 సంఖ్యల నిష్పత్తి 1:2:3:4:5 మరియు వాటి మొత్తం 30. రెండవ మరియు 5వ సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. 1:2:3:4:5లో ఉన్నాయి. అప్పుడు ఆ నెంబర్స్ వచ్చేసి 1x 2x 3x 4x 5x అవుతాయి. వాటి మొత్తం 30 కాబట్టి మొత్తం యాడ్ చేస్తే నాకు 1 + 2 + 3 + 4 + 5 అంటే 15x అనేది 30. x = 2 ఇందులో వేస్తే నాకు వాటి యొక్క వాల్యూస్ వచ్చేస్తాయి. కానీ నాకు 2వ 5వ అడిగాడు. 2వ అంటే 2x 5వ అంటే 5x మొత్తం అన్నాడు కదా. 2x + 5x అంటే 7x. 7 × 2 అంటే 14. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. There are 2401 students in a school. The PT teacher wants all of them to stand in rows and columns. Find the number of rows if the number of rows is equal to the number of columns. సింపుల్గా స్క్వేర్ అడిగాడు. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. స్క్వేర్ అడిగాడు. స్క్వేర్ రూట్. ఒక పాఠశాలలో 2401 మంది విద్యార్థులు ఉన్నారు. పీటీ టీచర్ వారందరినీ వరుసలు మరియు నిలువ వరుసలో నిలబడమని కోరుకుంటున్నాడు. వరుసల సంఖ్య నిలువ వరుసల సంఖ్యకు సమానం. అంటే రోస్ అనేవి కాలమ్స్కి ఈక్వల్. అయితే వరుసల సంఖ్యను కనుగొనండి. 2401 యొక్క స్క్వేర్ రూట్ తెలిస్తే నాకు తెలిసిపోతుంది. ఆప్షన్ ఏ అనేది 29. 29కి దగ్గరగా నెంబర్ ఉండు 30. 30 స్క్వేర్ అంటే 900. 900 అనేది కాదు, 2401కి దగ్గరగా లేదు. 39 అంటే 40. 40 స్క్వేర్ అంటే 1600. ఇది కూడా కాదు. ఆప్షన్ సి వచ్చేసరికి 49 దగ్గరగా ఉండేది 50. 50 స్క్వేర్ అంటే 2500. కాబట్టి ఆప్షన్ సి. 19 అంటే 20 దగ్గరలో ఉండే 20 స్క్వేర్ 400. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 27 and the difference of their squares is 243. What is the difference between the numbers? రెండు సంఖ్యల మొత్తం 27 మరియు వాటి వర్గాల తేడా 243. సంఖ్యల మధ్య తేడా ఏమిటి? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే రెండు సంఖ్యలు XY అనుకుంటే వాటి మొత్తం 27. వాటి వర్గాల తేడా x² - y² అనేది 243. అప్పుడు x - y అడిగాడు. మనకి x² - y² అనేది ఒక రిలేషన్ ఉంది. x + y × x - y. x + y అంటే 27. నాకు x - y అడిగాడు. x² - y² అంటే 243. x - y = 243/27 = 9. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ ఫ్రమ్ 1 to 12? 1 నుండి 12 వరకు ఉన్న సంఖ్యల వర్గాల మొత్తం ఎంత? సిగ్మా n స్క్వేర్. సిగ్మా 12 స్క్వేర్. n × n + 1 × 2n + 1/6. 12 అంటే 12 × 13 × 24 + 1 25/6. 26 × 25. దీన్ని 25 + 1 × 25. ఫస్ట్ 25 25 625 ప్లస్ 25 1 25 అంటే 650. ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మీకు హోంవర్క్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు ద నెంబర్ 6412 టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పరిపూర్ణ వర్గాన్ని పొందడానికి 6412 సంఖ్యకు జోడించాల్సిన కనిష్ట సంఖ్యను కనుగొనండి. ఇది మీరు చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.